దేవుని యొక్క ఉనికిని మనం లేఖనాల్లో చూచినప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు అని మనం చూస్తాం. దేవుని ఉనికి. కానీ ఇక్కడ చదివినప్పుడు ఆత్మ అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ఆత్మ ఏం చేస్తుంది అనే అంశం మీద ఈరోజు వాక్యాన్ని మీకు బోధిస్తాను. గమనించాలి, లోకంలో మనం 3 ఆత్మల్ని చూస్తుంటున్నాం. ఒకటి దేవుని ఆత్మ, 2 సాతాను ఆత్మ లేదా దయ్యపాత్మ, 3 మనిషిని యొక్క ఆత్మ. అయితే ఈ మనిషిని యొక్క ఆత్మ మధ్యస్థంగా ఉంటుంది. ఈ మనిషి యొక్క ఆత్మ లోపల దేవుని ఆత్మ అయినా రావాలి, లేదా దయ్యపాత్మ అయినా రావాలి. ఈ మనిషి ఆత్మ లోపల ఒక పక్క దేవుని ఆత్మ, ఇంకో పక్క దయ్యపాత్మ, 2 ఒక వ్యక్తిలో ఉండలేవు అన్నమాట. అయితే గమనించాలా, దేవుని ఆత్మ ఒక వ్యక్తి లోపల వచ్చి ఆవరిస్తే ఆ వ్యక్తికి ఏం జరుగుతుంది? ఇప్పుడు దేవుని ఆత్మ చేసే కార్యాల గురించి మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ 3:17 వచనంలో ఏం రాయబడిందంటే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని రాయబడింది. అంటే ఈ స్వాతంత్రాన్ని ఎవరిస్తున్నారు? ప్రభు ఆత్మ స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. అసలు స్వాతంత్రం అంటే ఏమిటి? స్వేచ్ఛ, విడుదల, ఫ్రీడమ్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు మనిషి స్వేచ్ఛాజీవిగానే చేయబడ్డాడు. మనిషి రోబోటిక్గా దేవుడు చేయలేదు. అయితే మనిషి ఏం చేశాడు? పాపం వలన పాపానికి దాసుడైపోయాడు. అంటే ఒక వాటికి దాసత్వానికి వెళ్ళిపోయాడు మనిషి. దేవుడేమో దాసుడుగా చేయలేదు, దేవుడేమో బానిసగా చేయలేదు, స్వేచ్ఛాజీవిగా చేశాడు. స్వతంత్రులుగా దేవుడు మనుషుల్ని చేస్తే ఆ మనిషి సాతాను మాట విని ఏమయ్యాడంటే పాపమునకు బానిసైపోయాడు. ఎప్పుడు సాతాను మాట విన్నాడో అప్పుడు సాతాను విత్తిన పాపము చేతను దాసుడైపోయారు. ఈ దాసత్వం నుండి విడుదల పొందుకోవాలి అనంటే ఆ వ్యక్తి ఎవరైతే దాసుడయ్యాడో ఆ వ్యక్తి విడుదల పొందుకోలేడు. పాపానికి కానీ సాతానుకు కానీ దాసుడైపోయాడు. అంటే సాతాను చేత బంధించబడ్డాడు. అలా బంధించబడిన వాళ్ళు విడుదల పొందుకోలేరు. వాళ్ళ జ్ఞానం వల్ల కానీ, వారి అనుభవాల వల్ల కానీ, వాళ్ళ ప్రయత్నాల వల్ల కానీ, దేని ద్వారా మనిషి విడుదల పొందుకోలేడు. అందుకే ఆ వ్యక్తికి విడుదల ఇవ్వటానికి కొరకే మన ప్రభు అయిన యేసు ఈ లోకానికి రావటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ వాక్యంలో ప్రభు యొక్క ఆత్మ మనకేమిస్తుందంట? స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఈరోజు స్వాతంత్రం లేకుండా ఎంతోమంది బానిసలుగా ఉంటున్నారు. ఎప్పుడు ఈ ఆత్మ దేవుడు వస్తాడో అప్పుడు స్వాతంత్రాన్ని దేవుడు ఇస్తాడో. సాతాను యొక్క బంధకాల నుండి, తర్వాత శాపం అనే బంధకాల నుండి, పాపం అనే బంధకాల నుండి, ఇంకా అజ్ఞానం అనే బంధకాల నుండి పరిపూర్ణమైన విమోచనను దేవుడు అనుగ్రహించువాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మ ఎవరికి స్వాతంత్రం ఇస్తాడు అని మనం గమనిస్తే, ప్రభు యొక్క ఆత్మ ఎవరికి స్వాతంత్రాన్ని ఇస్తాడు, ఎవరికి విడుదలనిస్తాడు అని అంటే, ఈ ఆత్మకి లోబడిన వారికి, ఈ ఆత్మను కలిగిన వారికి, ఈ ఆత్మని పొందుకున్న వారికి మాత్రమే ఆయన స్వాతంత్రాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎంతోమందికి ఈరోజు పరిశుద్ధాత్మను గురించి తెలియదండి. పరిశుద్ధాత్మను పొందటం లేదు, పరిశుద్ధాత్మలో నడవటం లేదు, పరిశుద్ధాత్మకి లోబడటం లేదు. ఈ యొక్క విమోచన లేదా ఈ యొక్క విడుదల ఎవరికి ఇస్తాడు అనంటే, దేవుడికి భయపడే వారికి మాత్రమే, దేవుని యొక్క అధికారానికి అప్పగించుకునే వారికి మాత్రమే,
దేవుని ఆధ్వర్యంలో ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే దేవుడు కాపుదలనిస్తాడు, వాళ్ళకే భద్రతనిస్తాడు, వారికే విమోచన విడుదలను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఈ ఆత్మ ఎవరి మీదకి వస్తాడు? ఈ ఆత్మ సమస్త జనుల మీదకి రావటానికే ఈ ఆత్మను దేవుడు పంపాడనమాట. అయితే ఈ ఆత్మ సమస్త జనుల మీదకి రావాలని ఎదురు చూస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, ఆశపడుతున్నాడు. ప్రతి వారిలోనికి వచ్చి వారిని నింపాలని, వారిని నడపాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక. కానీ చాలామంది ఏం చేస్తున్నారనంటే పరిశుద్ధాత్మకి చోటు ఇవ్వటం లేదు. యోహాను సువార్తలో ఒక మాట ఇలా రాయబడింది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట ఇలా రాయబడింది. 14:17లో లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు ఎంతో సూటిగా తన శిష్యులతో ఈ మాట పంచుకున్నాడు. ఏమంటున్నాడంటే లోకము ఆయనను చూడదు. ఆయనను ఎవరిని గురించి చెప్తున్నాడు యేసు ప్రభు అంటే పరిశుద్ధాత్మని గురించి చెప్తున్నాడు తన శిష్యులతో కూడా. ఆయనను చూడదు అంటే పరిశుద్ధాత్మని లోకం చూడదు. తర్వాత ఆయనను ఎరగదు, లోకస్తులు ఆయనను ఎరగరు. మూడోది ఆయనను పొందనేరరు, మీరు ఆయనను ఎరుగుదురు. యేసు ప్రభుని వెంబడించేవారు మాత్రం ఎరుగుతారు పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మని ఎవరు ఎరగలేరు అని అంటే లోకము ఎరగదు. లోకం అంటే ఎవరు? లోక కార్యాలలో మిళితమైపోయిన వారు, లోకంలోనే వారు భయంకరంగా వారు కలిసిపోయిన వారు, క్రీస్తు లేనివారు, ప్రభు భయం లేనివారు. వారికి ఎవరి గురించి తెలియదంటే పరిశుద్ధాత్మని గురించి తెలియదు. పరిశుద్ధాత్మను గురించి వారు ఎరగరు. పరిశుద్ధాత్మను వారి లోపలికి రాడో, ఎందుకంటే వారు లోకస్తులు. ఈరోజు చాలామంది సంఘంలో కూడా లోకస్తులు ఉన్నారు, చర్చిలో ఉన్నవాళ్ళు లోకస్తులు ఉన్నారు. ఎందుకనంటే వారు ఆ పరిశుద్ధాత్మను గురించి ఎరగకుండా, ఆ పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోకుండా, ఆ పరిశుద్ధాత్మని పొందకుండా వారు జీవిస్తూ ఉంటున్నారు. ఈ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి లోపలికి రాకపోతే ఏ ఆత్మ వస్తుంది అంటే దురాత్మ, సాతాను ఆత్మ, బలహీనపరిచే ఆత్మ, పాపాలకు తీసుకెళ్లే ఆత్మ, అనేక రకరకాల బానిసత్వంలో పెట్టే ఆత్మ. ఈ అనేక రకరకాల పాపిష్టి జీవితాలలో ఉన్నారు చూడండి. వారందరినీ మోటివేట్ చేసేది, వారందరినీ నడిపించేది, వారందరినీ కట్టి ఉంచి ఉండేది సాతాను ఆత్మ, అపవిత్రాత్మ. ఈ అపవిత్రాత్మను వెళ్ళగొట్టాలి అంటే, ఈ అపవిత్రాత్మను జయించాలి అని అంటే అది పరిశుద్ధాత్మ వలన మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను ఎవరు కలిగి ఉంటారు అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవారు మాత్రమే కలిగి ఉంటారు. ఈ పరిశుద్ధాత్ముడు ఎందుకనంటే స్వాతంత్రం ఇస్తాడండి. దురాత్మకి పరిశుద్ధాత్మకి తేడా ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధంగా జీవింపజేస్తాడు, పరిశుద్ధాత్ముడు దైవిక కార్యాల వైపు నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు నీతి న్యాయంగా జీవింపజేస్తాడు, పరిశుద్ధాత్ముడు ధైర్యపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు దేవుని వైపే నడిపిస్తాడు. కానీ దురాత్మ అలా కాదండి. దురాత్మ ఏం చేస్తాడంటే చెడ్డ తలంపులు ఇస్తాడు, చెడ్డ ఆలోచనలు ఇస్తాడు, చెడ్డ మార్గాల వైపు నడిపిస్తాడు. బైబిల్లో రాయబడింది దురాత్మలు పీడిస్తాయని రాయబడింది పరిశుద్ధ బైబిల్లో. పీడించడం అంటే మానసికంగా దెబ్బతీస్తాడనమాట దురాత్మ. మానసికంగా వారికి దెబ్బలు తగులుతాయి, శారీరకంగా వారిని కృంగదీస్తాడు దురాత్మ. అయితే ఈ పీడితుల నుండి విడుదల చేసేది పరిశుద్ధాత్మ.
అందుకే అద్భుతంగా ఈ 2 కొరింథీయులు 3:17లో మనం చదువుకున్నాము, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఈ మాట వింటున్న ప్రియమైన వారలారా, మీ కుటుంబాలలో ఒకవేళ భయముతో కూడా ఉంటున్నారా? మీ జీవితాలలో ఒకవేళ భయముతో ఉంటున్నారా? నిద్ర లేకుండా ఉంటున్నారా? అనేక రకాల పోరాటాలతో ఉంటున్నారా? పీడించబడుతున్నారా? బాధించబడుతున్నారా? వీటన్నిటి కారణం దురాత్మ, సాతాను ఆత్మ, అపవిత్ర ఆత్మ మీ కుటుంబాలను కబలించి ఉంటాడు, మీ కుటుంబాలను ఆవరించి ఉంటాడు. ఆ యొక్క అపవిత్ర ఆత్మల నుండి విడుదల పొందాలని అంటే పరిశుద్ధాత్ముడే అపవిత్రాత్మను వెళ్ళగొడతాడు. ఇప్పుడే మీరేం చేయాలి అని అంటే, యేసయ్యా ఆ పరిశుద్ధాత్మను మాకు దయచేయండి, మా గుడారాల్లోకి ఆ పరిశుద్ధాత్మని ఆజ్ఞాపించండి. ఓ పరిశుద్ధాత్ముడు, 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనుషులతో ఉండడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడా, మా ఇంట్లోనికి రండి, నా హృదయంలోకి రండి, ఓ నా జీవితంలోకి రండి, నా బ్రతుకులోనికి రండి, ఓ నాకు విమోచన ఇవ్వండి, నాకు విడుదల ఇవ్వండి అని ఎవరైతే పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తారో వారందరి లోపలికి పరిశుద్ధాత్ముడు వస్తాడు, వారి కుటుంబాల్లోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు, వాళ్ళ జీవితంలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? విడుదల చేస్తాడు, స్వతంత్రులుగా మారుస్తాడు, స్వేచ్ఛ జీవులుగా మారుస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే, ప్రతి వారిని స్వతంత్రులుగా చేయాలని, ప్రతి వారిని స్వేచ్ఛగా మార్చాలని, వారు పడుతున్న ఇబ్బందులు పీడితుల నుండి విడుదల చేయాలని యేసు ప్రభువారు పరిశుద్ధాత్మని లోకానికి పంపించడం జరిగింది. ఈరోజు ఆ పరిశుద్ధాత్మనే నమ్మకుండా, ఆ పరిశుద్ధాత్మనే పొందకుండా, ఆ పరిశుద్ధాత్మలోనే వారు లీనం కాకుండా జీవిస్తున్న వారు మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్తారు, మరలా పాపం అనే కాడి కిందకి వెళ్తారు, మరలా లోకం అనే కాడి కిందకి వెళ్తారు. అలా వెళ్లకుండా ఉండాలా ప్రియ సహోదరి సహోదరులారా? జీవించే అంత దినములు స్వతంత్రంగా జీవించాలా? అలా నిన్ను జీవింపచేసేది ఒకే ఒక ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. రెండవది మనం చూద్దాం. పరిశుద్ధాత్ముడు మొదటగా స్వతంత్రం ఇస్తాడని చూసాం. రెండవది ఏం చేస్తాడు? 2 కొరింథీయులు 3వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. ఏం చేస్తాడనంటే, రెండవ కార్యాన్ని మనం చూద్దాము. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. రెండు విషయాలు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి విషయం చూసాము, స్వతంత్రులుగా చేస్తుంటున్నాడు. రెండవ విషయం ఏం చేస్తున్నాడంటే, ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింప చేస్తున్నాము. అద్దములో మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తూ ఉంటున్నాడు. మహిమను ఇస్తాడు పరిశుద్ధాత్ముడు. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలంటే, అభిషేకములో నుండి అభిషేకంలోకి వెళ్ళాలంటే, ఉన్నత శక్తిలోనికి వెళ్ళాలంటే, మన ద్వారా దేవుని ప్రకాశము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రభావము బయలుపడాలి అని అంటే, మనల్ని బలపరిచేది పరిశుద్ధాత్ముడే, మనల్ని నింపేది పరిశుద్ధాత్ముడే, మనల్ని మండించేది పరిశుద్ధాత్ముడే, మనల్ని అభిషేకించేది పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఈ పరిశుద్ధాత్మని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ప్రతి సంఘం పరిశుద్ధాత్మలో లీనమవ్వాలి. పరిశుద్ధాత్మకి ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ వ్యక్తి స్వతంత్రుడుగా ఉండలేడు. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని మహిమను ప్రతిఫలింప చేయలేడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఎంత సువార్త విన్నా, ఎంత దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్ని రోజులు దేవుని ఆరాధించినా ప్రకాశించకుండా ఉంటున్నారు చాలామంది, వెలిగించబడకుండా ఉంటున్నారు చాలామంది, బలపరచబడకుండా ఉంటున్నారు చాలామంది, ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఉంటున్నారు చాలామంది. కారణం ఏమిటి? నో హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ అనుభవం లేదు, పరిశుద్ధాత్మ నడుపుదల లేదు, పరిశుద్ధాత్మ గుణగణాలు లేదు. అందుకే వారి జీవితాల్లో వారు ఏమి కూడా ఫలించలేని
జీవితాలు. ఈరోజు చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు, మందిరాలకు వస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ అనుభవంలోకి రాలేకపోతున్నారు. అందుకే మహిమను పొందలేకపోతున్నారు. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలనంటే అది చేసేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. కాబట్టి మొట్టమొదటిది, మీకు విడుదల కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు స్వతంత్రులుగా చేస్తాడు. రెండవది, మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించేది పరిశుద్ధాత్ముడే అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మీకు తెలియచేస్తుంటున్నాడు. మూడవది మనం చూసినప్పుడు, ఆ ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, మన పోలికను దేవుడు మార్చేస్తాడు. వాస్తవంగా పోలిక అనే మాట ఇక్కడ రాయబడింది. మనుష్యుడు ఆదాము అవ్వలు మొట్టమొదటగా వాళ్ళు సృష్టించబడినటువంటి మానవులు, మొట్టమొదటగా దేవుని చేత సృష్టించబడినటువంటి వారు అన్నమాట. వారు ఎలా సృష్టించబడ్డారనంటే దేవుని పోలిక, దేవుని స్వరూపంలో వారు సృష్టించబడ్డారని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరి పోలిక అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం అన్నమాట వారు. అయితే ఈ దేవుని పోలికను, ఈ దేవుని స్వరూపాన్ని ఆదాము అవ్వలు ఏం చేశారంటే పాపం వలన కోల్పోయారన్నమాట. ఆ స్వరూపాన్ని వదిలేసుకున్నారన్నమాట. ఆ దైవ స్వరూపాన్ని వారు కాజేసుకున్నారన్నమాట. దాన్నే, ఆ పోలికను పోగొట్టుకునే దానినే బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మీయ మరణం అని చెప్తుంది, ఆధ్యాత్మిక మరణం అని చెప్తుంది. అందుకని అలాగన మనిషి అపరాధాల చేత, పాపాల చేత చచ్చిపోయి ఆ పోలికను పోగొట్టుకున్నాడు మనిషి. ఆదాము నుండి పుట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవరి పోలిక అంటే ఆదాము పోలికను, దైవ పోలికను పోగొట్టుకున్న పోలికలోనికి అందరూ కూడా మార్చబడ్డారు. అంటే మనం గమనించినప్పుడు ఆదాము దైవ పోలికను కోల్పోయినాడు, దైవ సారూప్యాన్ని కోల్పోయినాడు. అందుకే ప్రియమైన వారలారా, అలా కోల్పోయినటువంటి ఆదాము అవ్వల నుండి యేసు ప్రభు వరకు అందరూ కూడా ఆ సారూప్యంలోనికి మార్చబడాలి అని అంటే ఆ సారూప్యంలోనికి మార్చడానికి యేసు ప్రభు వారు మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ సారూప్యంలోనికి మార్చబడాలి అని అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి తెలుసా? కడగబడాలి. యేసు రక్తంలో కడగబడాలి. ఆ కడగబట్టడానికి యేసు సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం చేత ఎవరైతే కడగబడతారో అప్పుడు వారిలో ఉన్నటువంటి దైవ పోలిక రావటానికి ఆరంభించబడతాయి. ఆ పోలికని పరిశుద్ధాత్మ దేవుడు వారి లోపలికి తీసుకొస్తాడు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ పోలికను గురించి కొన్ని మాటలు మనం చూస్తాం లేఖనాలలో. మొట్టమొదటగా మాట మనం చూసినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట రాయబడింది. 8వ అధ్యాయము 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూడండి ప్రియమైన వారలారా, దేవుని యొక్క అభిలాష ఏమిటి, తండ్రి యొక్క అభిలాష ఏమిటి అని అంటే సహోదరులలో తాను అనేక సహోదరులు జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, అక్కడ ఎంతో అద్భుతంగా రాయబడింది, వారిని కుమారునితో సారూప్యము గలవారుగా చేయాలి. సారూప్యం అంటే సమరూపము, కుమారుని సమరూపము కలిగిన వారుగా. మన మనుషులు కుమారుని యొక్క రూపం కలిగిన వారుగా ఉన్నారు. అందుకే యేసు కూడా ఆ రూపంలోనికి లోకానికి వచ్చాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రూపాన్ని మనిషి కోల్పోయాడు కాబట్టి ఆ క్రీస్తు సారూప్యాన్ని తండ్రి మళ్ళా ప్రతి వారిలో తీసుకురావాలని, ఆ సారూప్యంలోనికి ప్రతి వారిని మార్చాలని అందుకే ముందుగానే ఎరిగాడు, అందుకనే నిర్ణయించాడు, పిలిచాడు. ఆ సారూప్యంలోనికి, క్రీస్తు సారూప్యంలోనికి మలచేది, మార్చేది ఎవరు తెలుసా? ఆయనే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. అందుకే ప్రభు యొక్క ఆ సారూప్యంలోనికి మార్చటానికి యేసయ్య ఈ లోకానికి పరిశుద్ధాత్మని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
పౌలు కూడా గలాతీ పత్రికలో మాట రాస్తాడు, చాలా అద్భుతమైన మాట చెప్తాడు. గలాతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఉంటుంది. గలాతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై, మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అవునండి, ప్రసవ వేదన. ఆమేన్. ఎవరి స్వరూపం అంట? క్రీస్తు స్వరూపం. క్రీస్తు స్వరూపం. అవునండి, చాలామంది నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, నేను చర్చికి పోతున్నా, వెరీ గుడ్, సూపర్, బైబిల్ చదువుతా, ఎక్సలెంట్, బాప్తిసం కూడా తీసా, సూపర్, బల్లలో పాలు పొందుతా, ఇంకా వెరీ గుడ్. అయితే మన లోపల క్రీస్తు స్వరూపం ఏర్పడిందా? క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డామా? మన పాత స్వభావాలు, పాత తలంపులు, పాత ఆలోచనలు పోలేదు, ఇంకా పోవాలి. అది పోతేనే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడతాయి. క్రీస్తు స్వరూపం ఏర్పడడానికే పౌలు గారు ప్రసవ వేదన పడ్డారట. ప్రతి సేవ అంటే సాధారణమైనది కాదు, ఒక మతం నుండి ఇంకొక మతానికి మార్చేది కాదు. క్రీస్తువ సేవ, సంఘ సేవ అది కాదు. ఏదో ఒక ప్రసంగం చేయడం కాదు, ఏదో ఒక ఆరాధన చేయడం కాదు, ఏదో ఒక పాట పాడటం కాదు, ఏదో ఒక పార్టిసిపేషన్ చేయడం కాదు, ఏదో ఒక తాళంతులు ప్రదర్శించేది కాదు. సేవనంటే ప్రసవ వేదన పడాలి. ఒక తల్లి ఎలాగైతే గర్భం ధరించి బిడ్డని కనడానికి ప్రసవ వేదన పడుతుందో, ఆ నొప్పులు పడతాయో, ఆ నొప్పుల మధ్యలో బిడ్డని కంటదో, అలాగే పాపంలో శాపంలో ఉండేవారిని ప్రభు సారూప్యం వారిలోకి వచ్చేదానికి ప్రతి సేవకుడు ఒక ప్రసవ వేదన పడాలి. అప్పుడే ఆ సారూప్యం వాళ్ళకి వస్తుంది. క్రీస్తు సారూప్యంలోకి ప్రజలు రాకపోతే వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరండి. ఈరోజు సంఘానికి వచ్చేది, యేసుప్రభు దగ్గరికి వచ్చేది ఎందుకనంటే ప్రజెంట్ కోసం కాదు, సంఘాలలో మెంబర్షిప్ కోసం కాదు, ఏదో ఒక క్రైస్తవుడిగా ఉండడానికి కాదు, ఆదివారం క్రైస్తవుడిగా ఉండడానికి కాదు. మన యొక్క స్వరూపం, క్రీస్తు స్వరూపం మనం ధరించుకునేదానికి. క్రీస్తు యొక్క ఆ స్వరూపం మనలో రాకపోతే పరలోకం వెళ్ళలేమని బైబిల్ చెప్తుంది. ఇంకో మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో మాట ఉంటుంది. 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో ఏ మాట ఉంటుంది? హల్లెలూయా. 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో ఇక్కడ రాయబడింది, ఏ పోలికలోకి మనం మారాలనంట 47, 48, 49 వచనాలే మాట ఉంటుంది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. చూడండి, ఇక్కడ 2 ధరించుకోవాలి. 1 మట్టి పోలిక, 2 పరలోక సంబంధి పోలిక. మట్టి పోలిక ఎవరు? ఆదాము నుండి వచ్చిన వారందరూ మట్టి పోలిక. అంటే ఒక తల్లికి ఒక తండ్రికి లోకంలో పుడతారు కదా, ఆ పోలిక ఎవరి పోలిక? ఆదాము పోలిక. ఆ ఆదాము పోలికలో అందరూ పుడుతున్నాం, అది ధరించుకున్నాం, అది కలిగి ఉన్నాం, అది భూలోకంలో బతికేదానికి ఓకే. కానీ పరలోకం వెళ్ళాలంటే ఈ పోలికలో పరలోకం వెళ్ళలేమే. ఏ పోలికలోకి మారాలి? ఏ పోలిక ధరించుకోవాలి? పరలోక సంబంధి పోలిక ధరింతుమో. పరలోకం నుండి వచ్చింది ఎవరండి? ఈ లోకంలో చెప్తున్నారే దేవి దేవతలు, వాళ్ళ కాదు. అవన్నీ ఎవరు రాలేదు. పరలోకాన్ని సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు, మనిషిని సృష్టించినవాడు, సర్వాన్ని సృష్టించినవాడు ఆయనే ప్రభు అయిన యేసు. ఆయనే పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? ఆ పోలికలోకి మార్చడానికి.
ఆ పోలికలో మార్చటానికి, ఆ పోలికలోకి, ఆ పోలికను ధరించుకోవడానికి, ఆ పోలికను ధరించటానికి మనిషి ఆ పోలికను కోల్పోయాడు కదా పాపం వల్ల. ఆ కోల్పోయిన ఆ పాపం వల్ల కోల్పోయాడు కాబట్టి ఆ పాపాన్ని తొలగించి ఆ పోలికలోకి మనం మార్చబడతాం. పాపం పోకపోతే ఆ పోలికలోకి మారం, ఆదాము పోలికలోనే ఉంటాం. ఆదాము పోలిక అది పరలోకానికి తీసుకువెళ్ళదో. అందుకే పరలోక సంబంధి పోలికను ధరించుకోవాలి, మనం ధరించుకోవాలి. ఆ పోలికలోకి ధరించబడాలి అని అంటే యేసు ప్రభు వారే ఆ పోలిక. యేసు ప్రభు పోలికలోకి మారడానికే తండ్రి అభిలాష, కుమారుడైన యేసు యొక్క ప్రయాస, పరిశుద్ధాత్మ యొక్క ప్రయత్నం. అందుకే 3 విషయాలు మనం చూసాం. మొదటి విషయం, ప్రభు యొక్క ఆత్మ స్వతంత్రిస్తుంది. రెండవది, మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకెళ్తుంది. మూడవది, ఆ సారూపంలోనికి, ఆ సమరూపంలోనికి మనల్ని మారుస్తుంది. కనుక ప్రతి విశ్వాసి కూడా ఈ పరిశుద్ధాత్మ యొక్క గుణగణాలను కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మని యొక్క నింపుదల, పరిశుద్ధాత్మని యొక్క అనాయింటింగ్, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం కలిగినప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు లేకపోతే దురాత్మ రెడీగా కాసుకొని ఉంటాడు. వేధించటానికి, బాధించటానికి, శోధించటానికి, పాపంలో పడవేయటానికి, నష్టాల్లో, శ్రమల్లో, కష్టాల్లో కృంగి చేయడానికి, దేవునికి దూరంగా నడిపించడానికి అపవాది కాసుకొని ఉంటున్నాడు. ఈరోజు లోకంలో మనుషులు దేవుని ఆత్మ కంటే సాతాను ఆత్మకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ సాతానునే వెల్కమ్ చేస్తూ ఉన్నారు. కనుకనే అనేకుల జీవితాలలో సరి అయినటువంటి విముక్తి, విడుదల లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. కనుక ఈ సమయంలో ఒకవేళ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లైవ్లో వీక్షిస్తున్న మీ జీవితంలో ఒకవేళ అపవాది యొక్క కట్లతో, అపవాది యొక్క బంధకాలతో బంధించబడిన స్థితిలో ఉన్నావా, విడుదల లేక, విడుదల ఇచ్చేది మనుషుడు కాదు. విడుదల మంత్రాలు ఇవ్వదు, చేతబడులు ఇవ్వదు. ఈ లోకంలో ఏ విధమైన మ్యాజికల్స్ విడుదల ఇవ్వదు. విడుదల ఇచ్చే ఒకే ఒక ఆయన యేసు ప్రభుల వారు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ వేళలో అపరిశుద్ధాత్మ దేవుని యొక్క విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఉన్న పాటను అందరూ తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఈ లైవ్లో ఉన్న అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 రీమా కరమా షగరబలబరబ, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. ఈ లైవ్ని వీక్షిస్తున్నటువంటి వారిలో ఇప్పుడే నీ సకీనా మహిమ దిగివచ్చును గాక. వారిలో ఉన్న చీకటి, వారిలో ఉన్న దురాత్మ, అపవిత్రాత్మ, చీకటి ఆత్మ, బలహీన ఆత్మ, పీడించే ఆత్మలు ఎవరెవరి శరీరంలో ఉందో, ఎవరెవరి గుడారాల్లో ఉందో యేసు నామములో అది నిర్మూలమైపోవును గాక. యేసు నామములో ఆ ప్రతి సాతాను కోటలు కూల్చబడును గాక, కాలిపోవునుగాక. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. ఈ మాటలు వింటున్న వారి లోపల విడుదల వచ్చునుగాక, వారి గుడారాల్లోకి విడుదల వచ్చునుగాక, స్వతంత్రం వచ్చునుగాక, జయము కలుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. యేసు నామములో ప్రతి గుడారాల్లో నెమ్మది, సమాధానము, ఐక్యత, ఆశీర్వాదము, అనురాగము, ప్రేమ తండ్రి కలిగించమని ప్రార్థిస్తుంటున్నాము. ఎవరెవరి గుడారాలైతే మీ అధికారం కింద లేకుండా ఉంటున్నారో ప్రభా, యొక్క విశ్వాసులు నీ అధికారం కింద ఉండలేకుండా ఉంటున్నారో నీ అధికారం కిందికి వచ్చినట్లుగా చేయండి ప్రభా. ఎవరైతే మంత్రాలతోనూ, చేతబడులతోనూ, దయపు క్రియలతోనూ కట్టబడి ఉంటారో ఆ కట్లు యేసు నామములో విప్పుతున్నామయ్యా. ఆ కట్లను తెంపుతున్నామయ్యా, వాటిని పెకలిస్తున్నామయ్యా. ప్రతి వారికి విడుదల కలగని, స్వస్థత కలగని, ప్రతి వారు వెలిగించబడని, మహిమ నుండి మహిమను పొందని, నీ సారూప్యంలోకి మార్చబడుదురుగాక. ప్రతి వారికి నెమ్మదిని మీరు అనుగ్రహించండి ప్రభా. ఎవరెవరు వెనకాల అపవాది క్రియ చేస్తున్నాడో వాడిని వెళ్ళగొడుతున్నాం. ఎవరెవరిని బంధించినాడో ఆ బంధకాలు తప్పుతున్నాం. ప్రతి విశ్వాసుల్ని సంరక్షించండి ప్రభా. ఆత్మచేత నడిపించండి ప్రభా. ఆత్మచేత బలపరచండి ప్రభా. నీ కృపలో భద్రపరచండి. మీరే దీవించి ఆశీర్వదించండి నాయన. ఇటు రీతిగా దేవునికి మొరపెడదామనే కార్యక్రమం ద్వారా దీవించబడాలి. అనేక వ్యూవర్స్ రావాలి, అనేకులు ఈ ప్రార్థనలో పాల్గొనాలి,
అనేకుల్ని బలపరచండి. వ్యర్థమైన వాటిని చూస్తూ కాలయాపనం చేయకుండా ఇలాంటి ప్రార్థనలో, ఇలాంటి ప్రార్థనా కూటాల్లో కలుసుకొని ఏకీభవించి ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా, కొనియాడేవారుగా మార్చండి స్వామి. ప్రతి వారిని బలపరచండి, సంఘాలను బలపరచండి, క్రైస్తవులను బలపరచండి, క్రైస్తవ ఇతరులను రక్షించండి, కట్లతో ఉండే వారికి విముక్తినివ్వండి, అనారోగ్యంలో ఉండే స్వస్థతనివ్వండి. ప్రభువా, ప్రతి వారి గుడారంలోకి నీ ప్రసన్నత వెళ్ళనిప్పుడే, నీ మహిమ వెళ్ళనిప్పుడే, ప్రభావం వెళ్ళనిప్పుడే. గొప్ప కార్యాలు చేయబోతున్నందులకు వందనాలు. మీరే దీవించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్తాము, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన కార్యముల్లో దేన్ని మరొకము. ఆమేన్. ఆశీర్వాదాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, విశేషంగా ఈ లైవ్ వీక్షిస్తున్న, ఈ లైవ్ని తీసిన, ప్రయాసపడిన వారందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. షాలోమ్. దేవుడు మీ అందరికీ సమాధానం అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.